అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కూర్చున్నప్పుడు మీ కాళ్ళు మొద్దుబారిపోతున్నాయా? ఎక్కువ టైం ఒకే పొజిషన్లో కూర్చుంటే కాళ్ళు లెగటానికి సహకరించట్లేదా? మరి ఈ వీడియో మీకోసమేనండి. కాళ్ళ తిమ్మిర్లు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అలాగే భవిష్యత్తులో అవి పెద్ద నరాల సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కాళ్ళ తిమ్ముర్లు మొద్దుబారటం నుంచి శాశ్వత ఉపశమనం పొందటానికే మనం ఈ వీడియోని రెడీ చేయడం జరిగింది. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి. అసలు ఈ కాళ్ళ తిమ్ముర్లు ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి, మరి పరిష్కారాలు ఏంటో కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న మన కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం ఈ కాళ్ళు మొద్దుబారిపోవడానికి ఒక కారణం అండి. ఎక్కువసేపు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కాళ్ళు మొద్దుబారిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక జరుగుతూ ఉంటుంది. అలాగే కాళ్ళ పైన ఒత్తిడి అనేది ఎక్కువగా పడటం, మనం ఎక్కువ దూరం నడవటం కానీ, అలాగే అధిక బరువు కానీ, దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి మన ఒత్తిడి పడటానికి. అలాగే B12 డెఫిషియన్సీ, B12 తక్కువ అవ్వటం వల్ల కూడా కాళ్ళు తిమ్ముళ్ళు మొద్దుబారిపోవటం అనేది జరుగుతుంది. B12 ఫుడ్స్ మనం ఏదైతే తీసుకోలేకపోతున్నామో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి నరాల బలహీనత. నరాలు బలహీనంగా ఉండటం వల్ల కూడా కాళ్ళల్లో బలం తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగ్గా జరగక అప్పుడు కూడా కాళ్ళ తిమ్ముర్లు మొద్దుబారిపోవడం అదే జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కాళ్ళల్లో ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో అప్పుడు కూడా ప్రాబ్లం రావచ్చు. అలాగే డయాబెటీస్ వలన, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ కాళ్ళ తిమ్ముర్లు మొద్దుబారిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి యాంగ్జైటీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. ప్రతి దానికి భయపడటం, ఆలోచించటం, టెన్షన్ పడటం, ఇలాంటి వల్ల కూడా నరాలు దెబ్బతింటాయి. ఫస్ట్ మన బాడీలోని నరాలు దెబ్బతినటం వల్ల మనకి కాళ్ళు తిమ్ముర్లు, ఈ కాళ్ళు మొద్దుబారిపోవటం అనేది జరుగుతుంది. ఇంకా మరి నరాల వీక్నెస్ ఉన్నప్పుడు మనం వాడుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి అంటే B12 అలాగే వైటల్ కాంప్లెక్స్, ఇవి రెండు కూడా వాడుకోవాలి. నరాల వీక్నెస్ ఉండి మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే, కాళ్ళు తిమ్ముర్లు మొద్దుబారిపోవటం లాంటివి ఉంటే ఇవి వాడుకోవాలి. అలాగే మరి ఇవి ఎలా వాడుకోవాలంటే B12 వచ్చేసి రోజుకు ఒక్కసారి 4 కింద స్ప్రే చేసుకోవాలి. అది స్ప్రే చేసుకున్న తర్వాత వాటర్ కానీ ఫుడ్ కానీ ఒక ½ అన్ అవర్ వరకు తీసుకోకూడదు. వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి ఫుడ్ తీసుకున్న తర్వాత రోజుకి 2 క్యాప్సూల్స్, ఉదయం 1, రాత్రిపూట 1, 2 క్యాప్సూల్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటే LRG9 యూజ్ చేయాలి. LRG9 రోజుకు ఒక ప్యాకెట్ పరగడుపున గాజు గ్లాసులో మాత్రమే వేసుకొని 200 ml వాటర్, దానిలో గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకొని చక్కగా ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని అది కలర్ షేడ్ అవ్వకుండా మనం తాగేయాలన్నమాట. అలా రోజుకు ఒక ప్యాకెట్. క్రిల్ ఆయిల్ ఉదయం 1, రాత్రిపూట 1 ఫుడ్తో పాటు మధ్యలో తీసుకోవాలి. మిడిల్లో భోజనంలో మనం మధ్యలో తీసుకోవాలి. ఉదయం క్యాప్సుల్, సాయంత్రం ఒక క్యాప్సుల్. మరి ఇక షుగర్ ప్రాబ్లం ఉండి మనకి కాళ్ళ తిమ్మిర్లు మొద్దుబారిపోవడం జరిగితే షుగర్కి సంబంధించిన గ్లూకో హెల్త్, నేము, స్టీవియా, నోని ఈ క్యాప్సూల్స్ వాడుకోవాలి. మరి ఇవి నోని వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే వాడాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గానాడర్మా వాడుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే చక్కగా మన నర్వస్ అంతా కూడా డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటాయి. మన వెయిన్స్ అన్నీ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తాయి. కాబట్టి ఈ నరాల తిమ్ముళ్ళు, కాళ్ళు మొద్దుబారిపోవడం అనేది జరగదు. ఇలా షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ చిన్నగా చేసుకుంటూ మనం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి. అలాగే వెన్నుపూస నరాల ఒత్తిడి కోసం, దానికి సంబంధించి ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే కాల్షియం, వైటల్ కాంప్లెక్స్, క్రిల్ ఆయిల్, B12
ఇవి 4 యూజ్ చేసుకోవాలి. కాల్షియం వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. అలాగే వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి ఫుడ్ తిన్న తర్వాత ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్. క్రిల్ ఆయిల్ వచ్చేసి నర్వస్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉండటానికి, ఆ ఒత్తిడి స్ట్రెస్ తగ్గించడానికి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగటానికి, థిక్నెస్ ఏదైనా ఉంటే కూడా మన తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి క్రిల్ ఆయిల్ కూడా ఆ పట్టేసినట్టు ఉండే అంతా కూడా ఫ్రీ అవుతుంది అనమాట. క్రిల్ ఆయిల్ కూడా ఫుడ్తో పాటు 2 పూటలు వేసుకోవాలి. B12 వచ్చేసి రోజుకు ఒక్కసారి మాత్రమే, ఇందాక మాట్లాడుకున్నాం కదా, 4 కింద స్ప్రే చేసుకోవాలి. ఇది వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఇవండి అసలు నరాలు పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి, మొద్దుబారిపోతున్నాయి అంటే దానికి ఏ కారణమో తెలుసుకోవాలి. ఏ కారణం తెలుసుకొని దానికి సంబంధించి మనం సప్లిమెంట్స్ వాడుకుంటే 100% రిజల్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ సమస్యతో. మరి ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీరు చక్కగా దానికి సంబంధించి సప్లిమెంట్స్ వాడుకోండి. అసలు దేనికోసం వస్తుంది అనేది ముందు ఒకసారి టెస్ట్లో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత చక్కగా ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల మీరు మెడిసిన్తో పాటు వాడాలి. హెవీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్తో పాటు వాడండి, ఓకేనా? ఇలా వాడుకుంటూ ఉండటం వల్ల మన ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ లైక్లు ఇవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కోరుకునేది అదే, మీకు తెలుసు కదా. ఈ ప్రోడక్ట్ వాడుకోండి, చక్కగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి, డైలీ వాటర్ సరిపడినంత తీసుకోండి. బాడీకి అతిగా ఎండలోకి వెళ్ళకండి, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళొద్దు. ఉదయం సాయంత్రం పూట మాత్రమే వెళ్ళండి. సన్ రైజ్ సన్సెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఉదయం ఎండ, సాయంత్రం వచ్చే లేలేత ఎండ, సూర్యుడు అస్తమించేటప్పుడు వచ్చే ఎండ, ఇవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అవి మాత్రం కంపల్సరీ బాడీకి తగిలేలాగా చూసుకోండి. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఎప్పుడు మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.